పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గబ్బర్ సింగ్ మూవీని ఫ్యాన్స్ ఫుల్ జోష్తో ఎంజాయ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితుల కారణంగా ఎక్కువ హంగామా కనిపించకపోగా నైజాంలో మాత్రం అభిమానులు థియేటర్లకి పోటెత్తారు. గబ్బర్ సింగ్ రిలీజ్ పై తుఫాన్ పరిస్థితులు భారీగా ప్రభావం చూపించాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో షోలు కూడా రద్దు చేశారు. అయినా ఈ సినిమా ప్రతికూల పరిస్థితుల్లో భారీగానే అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షోలో నమోదయ్యాయి. గబ్బర్ సింగ్ సినిమాకి బుక్ మై షోలో 125K టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ మురారి సాధించిన 161K మార్కుని మాత్రం అధిగమించలేకపోయింది గబ్బర్ సింగ్. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మొత్తంగా 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలైతే తెలుపుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక ఆంధ్రప్రదేశ్ లో గబ్బర్ సింగ్ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయినప్పటికీ నైజాంలో మాత్రం సుమారుగా 2,75,00,000 రూపాయలు వసూలు చేసింది. అయితే కర్ణాటకలో మాత్రం స్పెషల్ షోలు ప్రదర్శించిన అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్స్ నమోదయ్యాయి. ఇక నార్త్ అమెరికాలో గబ్బర్ సింగ్ సినిమాని రికార్డు స్థాయిలో రిలీజ్ చేశారు. అమెరికా, కెనడాలో 116కు పైగా లొకేషన్స్ లో ఈ సినిమాని ప్రదర్శించారు. ఈ చిత్రం యుఎస్ లో $60,000 అంటే 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల ఇందిరా సాధించిన $65K రికార్డ్ ని అధిగమించలేకపోయింది గబ్బర్ సింగ్. ఇప్పటి వరకు అమెరికాలో ఇందిరా 65K, గబ్బర్ సింగ్ 60K, చెన్నకేశవరెడ్డి 51K, సింహాద్రి 50K, మురారి $45K కలెక్షన్స్ నమోదు చేసింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ బాబు కలెక్షన్స్ ని సునాయాసంగా అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే వరదలు, తుఫాన్ ఎదిరించిన గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్ ని తిరగరాసింది. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో 153 సెంటర్స్ లో 1,431 షోస్ ప్రదర్శించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5,26,00,000 రూపాయలు వసూలు చేసింది. మిగతా రాష్ట్రాల్లో 1,50,00,000 రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది. ఇండియా వైడ్ గా ఈ చిత్రం 6 కోట్లకు పైగా షేర్ సాధించింది.